ఏంటో డల్గొన్నావు? పండగ వైపు అంతా ఏమైపోయింది? చేతికి ఉంగరాలు ఉండవు అనుకుంటా. అరే ఇప్పుడే నేను సిరాకులో ఉన్నా, నాకు సిరా తెప్పించబాక, అర్థమైందా? మీ అత్తగారు పెట్టారనుకుంటా పోయినసారి పండగకి, కనబట్టలేదండి. ఏమైంది అసలు? ఎందుకు నవ్వుతున్నావురా? ఏమైంది చెప్పనా ఏం జరిగిందో చెప్పనారే. నీకు పక్కనోడు మీద ఉందంటే ఇంట్రెస్ట్, నీ మీద నీకు ఉండదు. నీకు భలే సరదాగా. అసలు ఏమైంది? చెప్తాను రే, బాగుంటది. చెప్తారా రే, చెప్తారా రే, రే రే చెప్తారా రే. చెప్పు, ఇంకెందుకు చెప్పు సాగు. ఏం లేదురా, మనోడోదే పెద్ద పోటుగాడు లాగా ఏంటి నోట్లో బ్రష్ చేసుకుని బోవు అంటే అద్దమని బయటకు వచ్చాడు బాబు. అంటించాడు. అది నొప్పెళ్ళి పక్కన ఉన్న పూరింటి మీద పడింది. అది మొత్తం తగలడిపోయింది. ఆడొచ్చి మనోడు సొక్కా పట్టుకున్నాడు. వీడికి ఇంకా ఎక్కడ కొడతాడో అని భయం వేసి 4 ఉంగరాల్లో ఉంగరం తీసి ఇచ్చేసాడు. నన్ను వదిలేరా బాబు అని. ఇంటికి లోపలికి వచ్చాడు. ఏంటి ఓనేమన్నా ఇంటి లోపలికి వచ్చినా కుదురుగా ఉన్నాడు. ఈడు ఉండలేడు. ఏంటి కొద్దరు షర్ట్ వేసుకుని పెద్ద రాయిలాగా ఏంటి పక్కన అరటి తోటలో తిరిగాడు. ఏంటి అక్కడేమో పేకాట ఆడుతున్నారు. వీడికి ఇంకా పేకాట ఆడదాం మనం కూడా అని చెప్పి అనుకున్నాడు. ఈడేదో పెద్ద ప్లేయర్ లాగా ఏంటి చూశాడు ఆడాడు. తొందర రావాలి మళ్ళీ ఎంపట బయటికి రావా. ఈలో పోలీసు వాళ్ళు వచ్చి షర్టు పట్టుకుని రప్ప లాక్కుంటే స్టేషన్ దాకా తీసుకెళ్లారు. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. అక్కడ కొల్లా పొడిచారు. ఇంకా ఆయన కొట్టే దెబ్బడికి ఈడు తట్టుకోలేక ఇంకో ఉంగరం తీసి ఆయనకి ఇచ్చి దండం పెట్టి బయటకు వచ్చాడు. అన్న కాముగా కూకున్నాడు. ఈడు కూకోకుండా ఏంటి ఆడెవడిదో బండెక్కి అక్కడక్కడ కోడి పందాలు వేస్తున్నారంటే వెళ్ళాడంట. వెళ్ళాడు కదా, వెళ్ళినాడు అన్ని మూసుకుని కోడి పందాలు చూసి రావాలా. ఆడెవడో బాయిలేరు కొడితే కోడి పందాలు వేస్తుంటే ఈడు పక్కనోడు చెప్తానే ఉన్నాడు. వీడికి రా దాని మీద కోడి పందాలు వేసాడు. ఇంకా ఉంగరం పెట్టి అది బాయే. అన్నా తెలియక అడుగుతున్నా, నువ్వు హ్యాపీగా ఉన్నావా దేన్ని చూస్తున్నావు అర్థం కావట్లా నాకు. అది కాదు పోనీ ఇదంతా అయిపోయింది కదా, అన్ని మూసుకుని ఇంట్లో భోజనం చేసి పడుకోవాలా. సినిమాకి వెళ్దాం అని చెప్పి పెద్ద ఓటుగా టీషర్ట్ వేసుకుని సినిమాకి వెళ్ళాడు. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకి వెళ్ళాడు. చిరంజీవి గారు చూడగానే ఇటు ముడ్డి మీద గుడ్డాకల 10 టికెట్లు తీసాడు అన్న. వీడికి ఎందుకు రైడ్ ఉన్నది ఒక్కడే కదా, వీడికి ఎందుకు 10 టికెట్లు 10 టికెట్లు తీసుకుని ఇలా ఓపెన్గానే పక్క నుంచి పోలీసులు చూశారు. ఈడు మోలకం చేసి ఈడు మోహన్ చేసి ఈడు బ్లాక్ లో టికెట్లు అమ్ముకునేవాడు అనుకుని మళ్ళీ స్టేషన్ తీసుకెళ్ళి సేమ్ లాటి సేమ్ సెల్ సేమ్ ఎస్ఐ ఉంగ వాళ్ళ కొట్టేశాడు. ఇంకా విధాడిందిరా నీతో వింత నాటకం. ఆ దెబ్బలు తట్టుకోలేక ఏంటి ఆ ఉంగరం కూడా అడిగిచ్చి దండం పెట్టి ఈ సంక్రాంతి వద్దు ఇది వద్దు అని చెప్పి మూసుకుని వచ్చాడు కూర్చున్నాడు. ఈడు బాధ ఏంట్రా అంటే ఇప్పుడు ఇంటికి వెళ్తే పెళ్ళం కొట్టిద్ది, సరేలేని అత్తగారు ఇంటికి వెళ్తే ఉంగరాలు వేయరని అత్త కొట్టిద్ది. ఏం చేయాలో తెలియక నోట్లో పబ్లిక్ వేసుకుని కూర్చొని వేసట్లా పెట్టుకుని కూర్చున్నాడు. అయిపోయిందా? కడుపు తగ్గిందా? ఇంకేమన్నా బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం! నవీన్ సార్లే గాని నువ్వు ఆపిక నువ్వు చెప్పరా, నీది ఎలా జరిగింది మరి పంట కడావుడి? అందరిలాగా ఉదయాన్నే భోగి మంట వేసుకున్నాను. అమ్మాయి చికెన్ కూర ఉండింది. శుభ్రంగా చిరంజీవి గారి కొత్త సినిమా రిలీజ్ అయిందిగా, దానికి వెళ్ళాము. కనుమ రోజు అత్తగారి పిలిచారు ఇంటికి. బట్ బట్టలను గోల్డ్ చైన్ పెడతా ఉన్నారు. అంతే వెళ్ళటమే, ఇంకేముంది. అది కొత్త వాళ్ళడు అంటే అట్లా ఉండాలి. కొంతమంది ఉంటారు ఏంటి కోడి పందాలని ఏంటి సినిమాలని పోలీసులతో కొట్టించుకుంటాడు. అల్లుడు అంటే అట్లా ఉండాలి. ఏంది ఇంకా అవ్వలేదా? ఇంకా అవ్వలేదా? సరే గాని 500 అప్పు తీసుకొచ్చా, నీకు ఒక క్వార్టర్ ఇప్పిద్దామని.
ఇప్పుడు తప్పులు అన్నాక చేస్తారయ్యా, చేయకుండా ఎట్ట ఉంటారు? ఇప్పుడు తప్పులు అన్నాక చేస్తారయ్యా, చేయకుండా ఎట్ట ఉంటారు? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ఇదేంటి మరి? చేస్తారు, చేయకుండా ఎట్ట ఉంటారయ్యా చెప్పు? ఏమైందిరా నీకు? ఏమైంది? మా అయితే ఎంత తప్పైంది? అవసరమైతే మన 2 రూపాయలు వడ్డీకి తీసుకుందాం, 2 లక్షలు తీసుకుందాం, బంగారం విడిపిద్దాం. ఈ పండగ కాకపోతే నెక్స్ట్ వచ్చే పండగకి వెళ్తారు ఇంటికి. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఏంటి కోటర్ కన్ఫామ్ గా? నీ బతుకు సెడ. మీకు మీ కుటుంబానికి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో.